పాత బస్ స్టాండ్ రాదట్నా? విద్యార్థులపైన దాడి చేయడమా? ఎన్ని ఉన్నా పాత బస్ స్టాండ్ చనిపోయిన విద్యార్థులకు వెంటనే చేయాలి. విద్యార్థులకు వెంటనే ఈరోజు దేశవ్యాప్తంగా నీటి లీకేజీపై జరుగుతున్న నిరసనలో భాగంగా సిద్దిపేట జిల్లా నుండి మేముగా జరుగుతున్నటువంటి పోరాటానికి పూర్తి మద్దతునిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు కూడా మద్దతును ప్రకటిస్తూ మరి గుజరాత్ నుంచి బయలుదేరిన నరహంతకుడు రక్తపిపాసి బీసీ ఎస్సీ ఎస్టీల రక్తాన్ని చూడాలనేటువంటిది నిరంతరం కాంక్షించేటువంటి ఒక నరహంతకుడైనటువంటి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలించడం, ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అనే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు వారి అజమాయిషిలో నడవాల్సినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఏదైతే ఉందో, మరి 6 కాలం కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కలలు కానీ తల్లిదండ్రులు వాళ్ళు కాయా కష్టం చేసుకొని వారి బిడ్డలను వారి కొడుకులను డాక్టర్ కావాలని చెప్పి కలలు కానీ వాళ్ళని చదివిపిస్తే గత 3 సంవత్సరాలుగా చదివించినటువంటి ఆ విద్యార్థులకి ఈ లీకేజీ వల్ల వాళ్ళు నష్టపోవడం, చివరికి మేము జీవితంలో ఏమి సాధించలేమనేటువంటిది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చినటువంటి ఈ దేశ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే నీట్ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ భారత ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేసి భవిష్యత్తులో మరింత మంచి జీవితాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది కనుక మీరు తల్లిదండ్రులకి శోకం మిగిల్చకూడదు, మీరు కూడా ఏ రకంగా కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర స్వచ్ఛందంగా నిజాయితీగా భారత ప్రజాస్వామ్య వాతావరణంలో భాగంగానే ఈరోజు 5 లక్షల మంది విద్యార్థులు అక్కడికి పోయి పోరాటం చేస్తూ ఉంటే ఈ దేశ ప్రధాని వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకలు వాళ్ళే ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తత వైపు నడిపించి ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ వారు పెట్టుకున్నటువంటి పోలీసు బలగాలతోటి ఆర్ఎస్ఎస్ మూకలతోటి విద్యార్థులపై ఒక పెద్ద ఎత్తున దాడికి పాల్పడడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఈ దేశ ప్రధాని సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దీనికంతటికి పూర్తి బాధ్యత వహిస్తూ దేశ ప్రధానిగా మీరు రాజీనామా చేయాలి. అట్లే మీ క్యాబినెట్లో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీరు రాజీనామా చేసేంత వరకు ఈ నీటి లీకేజీ మీద భవిష్యత్తులో జరగబోదని చెప్పి ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగం ఏర్పరిచేంత వరకు ఈ ఉద్యమం జరుగుతుంది. ఈ జరిగే ఉద్యమానికి కూడా మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాము, మేము కూడా వెన్నంటి ఉంటాము, ఈ పోరాటంలో భాగస్వాములం అవుతామని చెప్పి తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం దీనికి ముగింపు పలకాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి విద్యా విధానాన్ని సరైన అమలుపరచకుండా ఎన్నో అడ్డంకులు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ విద్యా విధానాన్ని మంచిగా అమలుపరచాలని కోరుకుంటున్నాను. ఈ దేశంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా ఒక్క నీటి పరీక్షనే ఇప్పటికీ 4 సార్లు లీక్ అవ్వడం జరిగింది. మరి మొన్నటికి మొన్న 2026లో జరిగినటువంటి నీటి పరీక్ష లీక్లో మరి దేశవ్యాప్తంగా 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసి ఇలా ఆ నీటి పరీక్ష రద్దు కావడంతో అగమ్య గోచరంలో వారి భవిష్యత్తు ఉన్నటువంటి పరిస్థితి. ఇలా 20 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళ యొక్క ఇబ్బందులు అంటే 20 మంది విద్యార్థులు చనిపోయారు. ఇలా ఆ పాపం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇలా చెప్పక తప్పదు. ఇలా ఈ సందర్భంగా సిద్దిపేట గడ్డ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ నరేంద్ర మోడీ నీ క్యాబినెట్లో ఉన్నటువంటి అధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయి, నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి తప్ప ఇంకా నువ్వు కుంటమ్మ కథలు సాకులు చెప్పుకుంటూ ఇలా కాలం నిలబోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కమిటీలు కొత్త చట్టాలని చెప్పేసి
గతంలో కూడా అనేకం చేసినారు, ఏవి కూడా పరిష్కారం కాలేదు. అసలు ఇప్పటి వరకు ఏం చేస్తావు, ఇలా ఆ జరిగినటువంటి దోషులను ఎట్లా శిక్షిస్తావు, ఇలా చనిపోయినటువంటి కుటుంబాలకు ఏం చేస్తావు, ఏది కూడా ఒక ప్రాసెస్ బద్ధంగా క్రమబద్ధంగా చెప్పకుండానే ఇలా దాటేస్తూ ఇలా పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖబర్దార్, ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా, యావత్ విద్యార్థులందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పి అధర్మంద ప్రధాన్ని బర్తరఫ్ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి విద్యార్థుల భవిష్యత్తుని నిర్ణయించేటువంటి నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వల్ల నీట్ పరీక్ష అనేటువంటిది లీక్ కావడం జరిగింది. ఆ లీక్ కావడం వల్ల విద్యార్థులు దాదాపుగా దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. నీట్ పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ప్రజాస్వామికంగా శాంతియుతంగా ఢిల్లీ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే భారత రాజ్యాంగానికి లోబడి మోడీ ప్రధానిగా ఉన్నటువంటి యంత్రాంగం, పోలీసు యంత్రాంగం లక్షలాది మంది విద్యార్థుల మీదకి ఆర్ఎస్ఎస్, పోలీసు, సైనిక బలగాలను ఉజుగొల్పి చాలా పైశాచికంగా అమానవీయంగా వాళ్ళ మీద పడి అనేక రకాలుగా లాఠీ చార్జింగ్ చేస్తూ లేదా వాళ్ళ మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తూ టీయర్ గ్యాసులు వదులుతూ మహిళల మీద ఈ భారత సమాజం సిగ్గుపడేటట్టుగా మహిళల ప్రైవేట్ పార్ట్స్ని తడుపుతూ ఈ భారత మాత సిగ్గుపడేటట్టుగా, బాధపడేటట్టుగా, ఏడ్చేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. మేము దీన్ని సిద్దిపేట కేంద్రంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలి. నిరసన చేపడుతున్నటువంటి విద్యార్థి ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలి. వాళ్ళు కోరుకున్నట్టుగా ఒక పటిష్టమైనటువంటి విద్యా విధానాన్ని, ఒక పటిష్టమైనటువంటి పరీక్షా విధానాన్ని రూపొందించాలని చెప్పి చేస్తున్నటువంటి ఏదైతే వాళ్ళ నిరసన ఉందో అది ప్రజాస్వామికమైంది, న్యాయమైంది. వాళ్ళతో బేషరతుగా సంప్రదింపులు జరపాలి. ఈ దేశ ప్రజలకు, యువతకు, విద్యార్థులకు మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు భారత రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామికంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోకూడదు. పోరాటమే పరిష్కారం కాబట్టి భారత రాజ్యాంగ పరిధిలో ఖచ్చితంగా శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలను, ఈ ప్రభుత్వాలను దిగ్బంధనం చేసే వైపుగా, యంత్రాంగాన్ని దిగ్బంధనం చేసే వైపుగా కార్యక్రమాలని కొనసాగించాలని సిద్దిపేట కేంద్రంగా మేము కూడా మా పూర్తి స్థాయి సంపూర్ణమైనటువంటి మద్దతును ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చమాన్లో నీటిపైన జరిగినటువంటి అన్యాయం పైన, విద్యార్థులపైన జరుగుతున్నటువంటి దాడిపైన ఈరోజు న్యాయవాదులు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరుగుతుంది. గత 20 రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీటు పేపర్ లీక్ అయిందని చెప్పేసి విద్యార్థులు, నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ విద్యా శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన చలనం లేకుండా నరేంద్ర మోడీ గారు కూడా విద్యార్థులపైన పోలీసులతో మహిళలు అని కూడా చూడకుండా విచ్చలవిడిగా వారిని కొట్టిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, విద్యార్థి సంఘాలుగా, న్యాయవాదులుగా ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో, ఇప్పటి వరకు 20 మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారికి ఇప్పుడు చెప్తా ఉన్నారు, మేము కొత్త కమిషన్ వేసినాము, విచారణ చేపిస్తున్నామని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. వారికి న్యాయం చేస్తామనే విధంగా ప్రభాకాలు పలుకుతూ ఉన్నారు. మరి 20 రోజుల నుంచి ఏం చేసిరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరైతే 20 మంది చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ₹1 కోటి ఒక్కొక్కరికి చొప్పున ఎక్స్చేసి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం జరిగేంత మట్టు కూడా మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.